కూడా మీరు వారి కోసం ప్రార్థన చేయండి. మా సంఘము నుండి మరి కొంతమందిని నువ్వు సేవ కొరకు సిద్ధపరుస్తున్నందుకు స్తోత్రమయ్యా. మరి కొంతమందిని దైవజనులుగా దైవజనురాండ్రుగా నువ్వు ప్రతిష్ఠిస్తున్నందుకు స్తోత్రము. ఇంకా అనేక మందిని లేపు, మాకు కూడా అవకాశం ఇవ్వు అని చేయండి ప్రార్థన. చేయండి ప్రార్థన. ఆ చివర ఒక జత కనపడుతుంది మీకు. ఆ చివర ఇటు పక్కన ఎడమ చేతి వైపు ఒక ఫ్యామిలీ, అదిగో ఇద్దరు కొండాయిపాలెం, పెద్ద కొండాయిపాలెం అనే ప్రాంతంలో వారి ఇంటిని ప్రార్థన కొరకు కేటాయించారు. ఆత్మల భారం కలిగి అక్కడి నుంచి ఒక ఆటో వేసుకొని ఆత్మలు తీసుకొచ్చేవాళ్ళు ఇక్కడికి, చాలా దూరం. వాళ్ళ ఇంటిని ప్రార్థన కేటాయించి దైవజనుడు నాగేశ్వరరావుని వెళ్తే ఆయన పంపించాను ఆ ఇంటికి. ఇట్లా ఈయన వెళ్ళాడు అక్కడికి. ఈయన చేర్చుకొని ఆయనకు ఆతిథ్యం ఇచ్చి ఆయన వాక్యం చెప్పడానికి నలుగురిని సమకూర్చి అక్కడ పరిచర్యకు నాంది పలికారు. ఆ కుటుంబం, ఆ భార్య భర్త చివర ఫస్ట్లో కూర్చున్నాడు. తర్వాత నాగేశ్వరరావు వెళ్ళి అక్కడ సేవ మొదలుపెట్టి అక్కడ 3 సంఘాలు కట్టబడ్డాయి. పెద్దకొండాయిపాలెంలో ఒకటి, ఈపూర్లో ఒకటి, కండ్లకుంట అనేటువంటి ప్రాంతంలో ఒకటి, మొత్తం 3 ప్రాంతాల్లో పరిచర్యలు ఏర్పడ్డాయి. దానికి ముందుగా నాంది పలికింది వాళ్ళిద్దరు. ఈరోజు దేవుడు చేసిన కార్యం ఏంటంటే దైవజనుని చేర్చుకొని ఆయనకు అవకాశం ఇచ్చి ఆయన పరిచర్య చేయటానికి వాళ్ళ వంతు వాళ్ళు సహకరించినందున వాళ్ళలో ఉన్న సేవాశక్తిని దేవుడు ఎరిగి ఇన్నాళ్ళు వాళ్ళని పరిశోధించి సిద్ధపరిచి ఇప్పుడు వాళ్ళను కూడా ప్రతిష్ఠ చేసి వాళ్ళు కూడా మరో ప్రాంతానికి వెళ్ళి సేవ చేసే అవకాశం వాళ్ళకి ఇచ్చాడు. నీకు ఆశ ఉంటే తప్పకుండా నీకు కూడా కృపనిస్తాడు. తొందరపడకూడదు. దేవుడు ఇచ్చిన బాధ్యతని సరిగా నెరవేరిస్తే తమ ఇంటిని అవకాశం ఇచ్చారు. ఈరోజు ఒక తల్లి ముందుకొచ్చి కొన్ని సెంట్ల స్థలం కేటాయించింది. అందులో మందిరం అన్నీ ఏర్పడ్డాయి. వాళ్ళ ఇల్లు వాళ్ళకే ఉంది. దేవుడు ల్యాండ్ ఇచ్చాడు, మందిరం కట్టబడింది. మొత్తం 3 చోట్ల జరుగుతుంది. హల్లెలూయా. బిడ్డలారా, అలాగా మీరు కూడా సిద్ధపడాలి. అందుకు చెప్పాను, టైంపాస్ కోసం కాదు. మీరు కూడా సిద్ధపడాలి. మీ నివాసాల్లో కూడా ప్రార్థనా గుంపులు లేవాలి. మీ నివాసాల్లో కూడా పరిచర్యలు ప్రారంభం అవ్వాలి. అన్ని జనుల మధ్యలో మీ నివాసాల్లో దేవుడికి అవకాశం ఇవ్వాలి. నక్కలకు, బొరియలు, ఆకాశ పక్షులకు నివాసాలు ఉన్నాయి. మనుష్య కుమారునికి తలవాల్చుకోడు కానీ స్థలము లేదన్నాడు. లేదు ప్రభువా, మా ఇంట స్థలం ఉంది రాయ్యా అని పిలవాలి. మీ ఇల్లే దేవుని మందిరం అవుతుంది. ఆమేన్, ఆమేన్. నీకు స్థలం ఉంటే కేటాయించాలి దేవుని కోసం. నీకు దేవుడు ఆస్తి ఇచ్చి ఉంటే అందులో కొంత భాగాన్ని దేవునికి, పరిచర్యకు, ఆత్మ రక్షణ కేటాయించాలి. మనం సచ్చిన బతికిన అది జీవితం, అది సాక్ష్యం. దేవుని కోసం ఫలించని బతికెందుకు? కాబట్టి తెలుసుకొని మీరు కూడా జాగ్రత్త పడతారని చెప్తున్నాను ఈ ముగింపులో. ఇక వారి మీద చేతులుంచి వారిని ప్రత్యేకపరుద్దాం. రండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. అందరూ మోకాళ్ళ మీదకి వద్దాం. కళ్ళు మూసి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అనేక మందిని దేవుడు తన సేవ కొరకు ప్రత్యేకపరచుకుంటున్న ఈ శుభవేళ అందరూ 2 చేతులు ఎత్తి 2 చేతులు వీరివైపు చూపిస్తూ స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రతి ఒక్కరూ మీ కుడి హస్తాలు అలాగే 2 చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్దాం. అందరం ఎలుగెత్తి ప్రతి ఒక్కరి స్వరం వినిపించాలి. స్త్రీలు, పురుషులు ప్రతి ఒక్కరు నోరారా. ఉపవాసం ఉన్న సేవకులు ముందుకు రండి. ఫాస్టింగ్ ఉన్న సేవకులు ముందుకు రండి. చెప్పాలి, స్తోత్రాలు చెప్పాలి. ఉపవాసం ఉన్న దైవజనులు స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. నీ సేవ చేయడానికి నా ప్రభువా, బాప్తిస్మం ఇవ్వడానికి, నీ పరిశుద్ధ బలను పంచడానికి, ఇతరులకు సువార్త ప్రకటించడానికి, నీ పాత్రగా, నీ సాక్షిగా, సువార్థికుని ఈ బిడ్డను అభిషేకిస్తున్నాను. అంతవరకు కాపాడు. ఆత్మ వరములతో, ఆత్మ ఫలముతో నింపు. కృతజ్ఞతలు ప్రభు. ప్రతి ఒక్కరు ఎలుగెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అనేక మంది ప్రజలను, అనేక మంది వ్యక్తులను తన కొరకు ప్రత్యేకించుకుంటున్న దేవుడు
నాడు దావీదును అభిషేకించినట్లుగా, ఎలీషాను అభిషేకించినట్లుగా, యెహోషువను అభిషేకించినట్లుగా, పౌలు బర్నబాను అభిషేకించినట్లుగా బలమైన పాత్రలుగా, సత్యము కొరకు నిలబడే యోధులుగా, లోకములో దేవుని జ్యోతులుగా, దేవుని కొరకు గొప్ప వెలుగుగా వెలుగునట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. బలమైన దేవుని అభిషేకము కుమ్మరించబడేటట్లుగా, కృపావరాలతో నింపబడేటట్లుగా, దేవుని వరములతో నింపబడేటట్లుగా, శివవాకులతో వారి నోళ్ళు నింపబడేటట్లుగా, ఎక్కడ నిలిచిన ఆత్మలో కార్యము జరిగేటట్లుగా, సాతాను కోటను కూలగేటటువంటి బలమైన సాధనము వలె అన్యజనులకు వెలుగుగా దేవుడు అభిషేకించినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇర్మియాను గర్భములో ప్రతిష్ఠించిన దేవుడు, ఇర్మియాకు వాగ్దానం ఇచ్చిన దేవుడు, కట్టుటకు, నాటుటకు, పెళ్లగించుటకు ఎలాగైతే అభిషేకించాడో అటువంటి అభిషేకము దేవుడు కుమ్మరిస్తున్న వేళ హల్లెలూయా, 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 హల్లెలూయా. పేతురును బలపరిచిన ఆత్మ, యోహానును బలపరిచిన ఆత్మ, యాకోబును బలపరిచిన ఆత్మ, దావీదుకు తోడై ఉన్న దేవుని కృప ఈ రోజు అభిషేకించబడుతున్న ఒక్కొక్కరికి తోడై ఉండునుగాక. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. వారు చేతుల నుంచి ప్రార్థించినప్పుడు స్వస్థత, విడుదల, దురాత్మల నుండి విడుదల. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ ఎలుగెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇది మొదలుకొని వాడు అడుగు పెడుతున్న స్థలం అంతా దేవునికి స్వాధీనమయ్యేటట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. శత్రువు గారిని స్వాధీనపరచుకునే కృప యేసు నామములో కలుగునగాక. తోడేలను జయించే కృప కలుగునగాక. నాకు ప్రాములు తొక్కే కృప కలుగునగాక. సాతాను తలను చితక కొట్టేటువంటి ఆత్మ యేసు నామమున వీరికి అనుగ్రహించబడునుగాక. శక్తి కలిగిన వారుగా, లోకములో దేవుని కొరకు మహిమ కలిగిన పాత్రలుగా దేవుడు అభిషేకిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుని హస్తములు దేవుడు తన హస్తాన్ని ఉంచుతున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. నూతన దైనముతో దేవుడు అభిషేకిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. వేవేలకు వేవేలకు తల్లిగా, తండ్రిగా దేవుడు వీరిని ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. దావీదుకు చూపిన శాశ్వతమైన కృప, అబ్రహాముకు చూపిన